కాళేశ్వరం అవకతవకలపై తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచింది. ఇప్పటికీ ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం విచారణ ప్రారంభించాల్సిందిగా కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత సీఎం ఆమోదంతో రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖను పంపినట్టుగా సమాచారం. కాళేశ్వరంపై కేంద్ర హోంశాఖ విచారణకు అంగీకరిస్తే బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు ఈ మొత్తం అంతిమంగా ఎవరికి ఎంత చేరింది అన్న విషయాలపై సిబిఐ మరింత లోతుగా విచారించే ఛాన్స్ ఉంది. కాళేశ్వరంలో చోటు చేసుకున్న అవినీతిపై మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న ఆందోళన ఇంజనీర్లలో మొదలైంది. కాళేశ్వరం అవకతవకలపై తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం విచారణ ప్రారంభించాల్సిందిగా కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత సీఎం ఆమోదంతో రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖను పంపినట్టుగా సమాచారం. కాళేశ్వరంపై కేంద్ర హోంశాఖ విచారణకు అంగీకరిస్తే బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభం కాబోతుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు ఈ మొత్తం అంతిమంగా ఎవరికి ఎంత చేరింది అన్న విషయాలపై సిబిఐ మరింత లోతుగా విచారించే ఛాన్స్ ఉంది. కాళేశ్వరంలో చోటు చేసుకున్న అవినీతిపై మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ కమిషన్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న ఆందోళన ఇంజనీర్లలో మొదలైంది.